ఏంటి మావా ఓ తెగ ఇబ్బంది పడిపోతున్నావు? రాత్రుల్లో ఒకరిని పడుకోవాలంటే బోర్ కొట్టేస్తుంది మామ. ఎవరైనా కంపెనీ ఉంటే బాగుండి అనిపిస్తుంది. అయితే ఒక పని చేయ మావా, రాత్రులు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా తలుపులు వేసుకుని పడుకో. ఒక్కడవే ఉన్నావన్న ఫీలింగే ఉండదు. ఏవో సౌండ్స్ అండ్ ఎవరో ఉన్నారనే ఫీలింగ్ తో నీ కంపెనీ ఉన్న ఫీలింగ్ ఉంటది అండ్ బోర్ కూడా కొట్టదు. అంటే యు మీన్ దయ్యం ఉంటదనే? ఉంటదని కాదరా, ఉంటది అనే ఫీలింగ్. దీన్నే ఫాస్మోఫోబియా అంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యాలు ఉన్నాయనే ఫీలింగ్ అండ్ చాలా మందికి ఆ భయంతో ఉండడం కూడా నచ్చుతుంది. అదే ఫాస్మోఫోబియా. అంటే దయ్యాలు ఉన్నాయన్నది ఉత్తి భ్రమేనా? అవి నిజంగా లేవా? అసలు దయ్యాలు ఉన్నాయా లేవా, ఉంటే మనకి ఎందుకు కనిపించట్లేదు? దయ్యాలు ఉన్నాయనడానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమైనా ఉందా? ఐన్స్టీన్ ఫార్ములాలో దయ్యం ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకో ఎడిటర్ బాబు, ఇంక నువ్వు లోగా వేసుకో. అసలు దయ్యాన్ని ఎవరైనా చూసారా? ఆడి గురించి ఈడి గురించి ఎందుకు, మన ఇండియాలోనే టాప్ మోస్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన గౌరవ్ తివారీనే తీసుకుందాం. దయ్యాల మిస్టరీస్ ఎక్కడున్నా ఇతను వెళ్లి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ప్రపంచానికి చూపించేవాడు. ఇతను కమర్షియల్ పైలట్ అవ్వక ముందు ఒక ఫ్లాట్ లో ఫ్రెండ్స్ తో ఉండేవాడు. అక్కడ ఒక అమ్మాయి వాయిస్ అండ్ అడుగుల శబ్దాలు వినిపించాయంట. ఆయన ఫ్రెండ్స్ అయితే ఆ అమ్మాయి రూపాన్ని కూడా చూసారంట. సో ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ గౌరవ్ కి ఆ సంఘటన మైండ్ లో రిజిస్టర్ అయిపోవడం వల్ల ఆయన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయ్యాడు. ఇతని ఆత్మలను టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అయ్యేవాడు. అతను చేసిన ఇన్వెస్టిగేషన్స్ లో పాపులర్ ఎవిడెన్సెస్ లో ఒకటి ప్రిజన్ గార్డ్ ఎపిసోడ్. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ లోని జీలాంగ్ జైల్లో చాలా మంది జనం అక్కడ గార్డ్ యూనిఫామ్ వేసుకున్న ఒక అతను బిల్డింగ్ టాప్ ఫ్లోర్స్ లో కనిపిస్తున్నాడని, కానీ అతను ఎప్పుడో చనిపోయిన ఆ జైల్ గార్డ్ లో ఉన్నాడని అనేవారు. ఆ మిస్టరీని ఛేదించడానికి గౌరవ్ అండ్ టీమ్ అక్కడికి వెళ్లారు. ఆ నైట్ కెమెరాస్ ఫిక్స్ చేసి సెకండ్ బై సెకండ్ చాలా షాట్స్ తీశారు. అన్ని ఒకేలా ఉన్నాయి, కానీ మధ్యలో ఒక షాట్ లో మాత్రం ఒక అతను నించున్నట్టు కనిపించాడు. నెక్స్ట్ షాట్ లో లేడు, ముందు షాట్ లోనూ లేడు. అప్పట్లో ఈ పిక్చర్ చాలా వైరల్ అయింది. అలా సడన్ గా కనిపించి మాయమైపోయిన మనిషే ఆ ప్రిజన్ గార్డ్ అని అన్నారు. ఫోటో మాత్రమే కాదు, దయ్యాల ఉనికిని వాటి మూమెంట్స్ ని ప్రత్యక్షంగా చూపించాడు. ఒక హాంటెడ్ ప్లేస్ లో దయ్యం ఉందని అందరూ గట్టిగా చెప్పడంతో అక్కడికి వెళ్లి రూమ్ లో REM పాడ్స్ ని అన్ని కార్నర్స్ లో ఫిక్స్ చేశాడు. రేడియేటింగ్ ఎలక్ట్రోమాగ్నెసిటీ పాడ్స్. ఇవి చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తాయి. ఒకవేళ మధ్యలో ఏమైనా వస్తువు అడ్డు వస్తే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అయ్యి ఆ పాడ్స్ LED లైట్స్ ఆన్ అయ్యి బీప్ సౌండ్ వస్తుంది. ఒకవేళ ఏం అడ్డు లేకపోయినా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అయ్యి లైట్ ఆన్ అయిందంటే అక్కడ ఏదో కనిపించని శక్తి అడ్డు వచ్చిందనేగా. అలా ఆ రూమ్ లో ఆయన REM పాడ్స్ ఫిక్స్ చేసి వెయిట్ చేస్తుంటే సడన్ గా ఒక పాడ్ లైట్ ఆన్ అయ్యి బీప్ సౌండ్ వచ్చింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సో అతను థ్యాంక్ యూ, నువ్వు అక్కడ నుండి ఆ డోర్ దగ్గరికి రా అని అన్నాడు. వెంటనే అక్కడ బీప్ సౌండ్ ఆగిపోయి డోర్ దగ్గర ఉన్న REM పాడ్ బీప్ సౌండ్ వచ్చింది. పారిపోతే వాళ్ళు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎలా అవుతారు మావా? ఆ ఆత్మని ఇంటర్వ్యూ చేశారు. అవును, వాళ్ళ ఆత్మతో ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్ కి ఎస్ అయితే లెఫ్ట్ సైడ్ REM పాడ్ వైపుకి రండి అని, అదే నో అయితే రైట్ సైడ్ REM పాడ్ వైపు రండి అని గౌరవ్ అన్నాడు. ఆ తర్వాత అతను మేము ఇక్కడ ఉండొచ్చా అని అడిగితే వెంటనే లెఫ్ట్ సైడ్ ఉన్న REM పాడ్ బీప్ సౌండ్ వచ్చింది. ఈ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. లేదు మామా, అతను చనిపోయాడు. పాములు పట్టేవాడు పాము కాడికే పోయినట్టు ఎన్నో దయ్యాల మిస్టరీలు ఛేదించిన ఈయన చనిపోయే 2 రోజుల ముందు ఒక హాంటెడ్ ప్లేస్ లో ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చి ఆయన వైఫ్ తో నన్ను ఏదో దుష్టశక్తి ఫాలో అవుతుంది, నన్ను దాని వైపు లాగుతుంది అని అన్నాడంట. సడన్ గా జూలై 16, 2016న అతను బాత్రూమ్ లో ఉండగా బయటికి ఒక పెద్ద అరుపు వినిపించింది. అది ఆయనదే. వెంటనే ఫ్యామిలీ వాళ్ళు ఆ డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా ఆ బాత్రూమ్ ఫ్లోర్ మీద గౌరవ్ చనిపోయి ఉన్నాడు. అతని నెక్ మీద ఒక పెద్ద ఘాటు కూడా ఉంది. పోస్ట్ మార్టం లో ఆయన ఊపిరి బ్లాక్ అవడం వల్ల చనిపోయాడని తేలింది. పోలీసులు గౌరవ్ ఉరివేసుకున్నాడని అనుకున్నారు, కానీ ఆ బాత్రూమ్ లో తాడు లేదు, సూసైడ్ చేసుకునే విధంగా ఏ వస్తువు లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ నెక్ మీద ఆ ఘాటు ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. బయటకు చెప్పకపోయినా చాలా మంది ఈవెన్ పోలీసులకు కూడా అదే డౌట్. అతని మరణం చాలా మంది ఎక్స్పర్ట్స్ ని భయపెట్టింది. మన ఐన్స్టీన్ ఫేమస్ ఫార్ములా E=mc² లో దయ్యం ఉంది తెలుసా? ఆ ఫార్ములా సారాంశం ఏంటంటే ఒక మాస్ ని వదిలి వెళ్ళిన ఎనర్జీ అలానే ఉంటుంది కానీ మారదు అని. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలుసుగా?
ఎప్పుడో విన్నట్టుంది మావా. మనం స్కూల్లోను కాలేజీలోను చదువుకుందే. దాని డెఫినేషన్ ఏంటంటే ఈ యూనివర్స్ లో ఎనర్జీ అనేది సృష్టించబడదు, అలానే నాశనము చేయబడదు. అది జస్ట్ ఒక దాని నుండి మరొక దానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే ఒక ఎనర్జీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తిరగాలంటే ఎలక్ట్రిసిటీ అనే ఎనర్జీ కావాలి. అది గాలిగా రూమ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే హ్యూమన్ బాడీ పని చేయాలంటే మనం తీసుకునే ఫుడ్ లో కెమికల్ ఎనర్జీ మన బ్రెయిన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన బాడీ మొత్తాన్ని నడిపిస్తుంది. అదే ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్. ఒకవేళ ఆ ఎనర్జీని హోల్డ్ చేసే స్టామినా లేక హ్యూమన్ బాడీ కోఆపరేట్ చేయకపోతే ఆ ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్ బాడీ వదిలి బయటకు వచ్చేస్తది. అదే ఆత్మ. అమ్మ బాబాయ్, అంటే ఏదైనా దయ్యం? ఇంత చెప్పాక కూడా డౌటా? మరి ఆ ఆత్మలు మనకి ఎందుకు కనపడవు? ఒరే, బాడీ అంటే ఫిజికల్ కనిపిస్తది, కానీ ఆత్మ అంటే ఎనర్జీ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కనిపిస్తది కానీ అది రన్ అవ్వడానికి కారణమైన ఎలక్ట్రిసిటీ కనిపిస్తుందా? ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల. చూపించు. ఇన్ఫాక్ట్ ఇంటర్ డైమెన్షనల్ హైపోథిసిస్ ప్రకారం మన యూనివర్స్ హోలోగ్రామ్ లాంటిది. ఇన్స్టాగ్రామ్ తెలుసు కానీ ఈ హోలోగ్రామ్ ఏంట్రే? హోలోగ్రామ్ అంటే మార్కెట్ లో కొన్ని వస్తువులు కొన్నప్పుడు వాటి ప్యాక్ మీద హోలోగ్రామ్ స్టిక్కర్స్ ఉంటాయి. అవి ఒక వైపు నుంచి వస్తే ఒక ఇమేజ్ కనిపిస్తుంది, మరోవైపు నుంచి వస్తే ఇంకొక ఇమేజ్ కనిపిస్తుంది. స్టిక్కర్ ఒకటే కానీ రెండు ఇమేజెస్ ఉన్నాయి. ఒక ఇమేజ్ ఉన్నప్పుడు ఇంకోటి ఉండదు. అలాగే మన యూనివర్స్ కూడా ఒకటే కానీ చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఒక డైమెన్షన్ లో ఉన్న వాళ్ళకి ఇంకో డైమెన్షన్ కనపడదు. అలాగే ఇక్కడ మన మనుషులు ఉన్న డైమెన్షన్ లో దయ్యాలు మనకు కనపడవు. ఆ దయ్యాలు ఉన్న డైమెన్షన్ లో వాటికి మనం కనపడము. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఉన్న రూమ్ లోనే నీ పక్కనే ఆత్మ ఉండొచ్చు, కానీ దానికి నువ్వు నీకది కనపడవు. అంటే ఎవరి లోకం వాళ్ళదేనా? రెండు డైమెన్షన్స్ కలిసే అవకాశం లేదా? రెండూ కలిసే అవకాశం లేదు, కానీ అప్పుడప్పుడు ఆ రెండింటి మధ్యలో ఒక గేట్వే ఓపెన్ అవుతుంది. ఎలా మావా? బ్రహ్మరంధ్రం మనిషికి నెత్తి మీద ఉంటుంది. దీనిని హిందూయిజం లో మనిషి బాడీలో 7 చక్రాలు ఉంటాయి అంటారు. అందులో నెత్తి మీద ఉండే చక్రం సహస్ర చక్రం. దీన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. మనిషి పుట్టాక పాకడం, నవ్వడం, మాట్లాడడం అండ్ జ్ఞానం అంతా ఈ యూనివర్స్ నుండి మన బాడీలోకి ఆ చక్రం ద్వారా వస్తుందని అంటుంటారు. మనిషికి రావాల్సిన తత్వాలన్నీ పసితనంలోనే ఆ చక్రం ద్వారా వచ్చేసాక అది క్లోజ్ అయిపోద్దంట. దీని గురించి మరి సైన్స్ ఏమంటుంది? సైన్స్ డెవలప్ అయ్యాక ఈ బ్రహ్మరంధ్రం ఈ సహస్ర చక్రం నిజమే అని ఒప్పుకుంది. ఎందుకంటే పుట్టుకతో మనిషి నెత్తి మీద ఒక చిన్న రంధ్రం ఉంటది. దాన్నే యాంటీరియర్ ఫౌంటైనిల్ అంటారు. ఇది మనం పుట్టిన 2 years కి క్లోజ్ అయిపోతుంది. సో సహస్ర చక్రం నిజమే. ఆ చక్రం ఓపెన్ అయి ఉండడం వల్ల వాళ్ళకి యూనివర్స్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. ఆ సహస్ర చక్రం గేట్వేలా పనిచేయడం వల్ల మిగతా డైమెన్షన్స్ లో మనకు కనిపించిన చాలా థింగ్స్ వాళ్ళకి కనిపిస్తాయి. సరిగ్గా చూస్తే పుట్టిన పిల్లలకి 2 years ఏజ్ వచ్చే వరకు మనుషులు లేకపోయినా గాల్లో చూసి నవ్వుతుంటారు. ఏటో చూస్తూ సడన్ గా ఏడుస్తారు. మేబీ వాళ్ళకి మనకు కనిపించిన ఆత్మలు కనిపిస్తున్నాయేమో, వాటితో కమ్యూనికేట్ అవుతారేమో. నీ చిట్టు ప్రాణం కదా మామ, నీకు ఇంకా చక్రం క్లోజ్ అయి ఉండదు, అందుకే అన్ని కనిపించేస్తున్నాయి. జాగ్రత్త. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.